హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఫ్రైడ్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీలని చేసుకొని తింటుంటారు, కానీ ఈ ఫ్రైడ్ ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ఆమ్లెట్లను వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎగ్ను కొట్టి వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, దీంట్లోనే కొంచెం కారం వేసుకొని ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకు తిప్పి మరొక వైపు కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్యాన్లో నుండి తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో మరొక ఆమ్లెట్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఇలాగే అన్ని ఆమ్లెట్లను వేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బగారా ఆకు, అలాగే ఒక ఇలాచి, ఒక 2 లవంగాలు, కొంచెం సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పెద్ద 2 ఉల్లిపాయలని ఇలా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ప్యాన్ పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ 3-4 నిమిషాల వరకు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. అలాగే తినే కారాన్ని బట్టి కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లోనే ఈ పొడులన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ తినేవారు ఇంకొంచెం కలుపుకోవచ్చండి. ఇలా కలిపాక ఇందులోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళను పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఇలా కొంచెం చిక్కగానే ఉండాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ని వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలను పెడుతున్నానండి. గరిటెతో కలపకుండా దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత తీసి దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకే కాకుండా చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.